తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసం చివరి రోజు శుక్రవారం పోలిపాడ్యంని పురస్కరించుకుని భీమడోలు మండల వ్యాప్తంగా భక్తులు విశేష పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఏలూరు జిల్లా భీమడోల్లోని గోదావరి కాలువరేవుకు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా విచ్చేసి కార్తీక స్నానాలాచరించారు. స్థానిక కనకదుర్గమ్మ ఆలయం ఆవరణలోని సెమి బిల్వ ఉసిరి వృక్షాల క్రింద విశేష పూజలు చేశారు. అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి గోదావరి కాలువలో వదిలారు. బ్రాహ్మణులకు దీపదానాలు చేశారు. బ్రాహ్మణులు చెప్పిన పోలీస్ వర్గం పోలికథను విన్నారు. అనంతరం శైవ వైష్ణవ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు సీతారామయ్య మాట్లాడుతూ కార్తీక మాసం చాలా విశేషమైన మాసంగా పురాణాలు చెబుతున్నాయని, కార్తీక మాసం చివరి రోజైన పోలిపాడ్యం సందర్భంగా నదులు, కాలువలు, చెరువుల్లో కార్తీక స్నానాలు చేసి దీపాలు వెలిగించి వదిలి దానాలు ఇస్తే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. అనగా పోలిపాడ్యమి కార్తీక మాసం నెలలాళ్ళు కూడా శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య నిన్నటి వరకు కూడా ఆ యొక్క ఏ విధమైతే దానాలు ధర్మాలు చేస్తారో అటువంటి దానాలు ధర్మాలు అయిపోయిన తర్వాత చక్కటి మోక్షం పొందిన ఒక రజిగల స్త్రీ పోలి, అందుకని దీనికి పోలీస్ స్వర్గం అనే పేరు వచ్చింది. అంటే పాడ్యమి పోలిపాడ్యం అన్నా పోలీస్ స్వర్గం అన్న ఒకటే. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని పూర్వం నుంచి కూడా యక్షర, కిన్నెర, కింపురుషులు, మానవులు అందరూ కూడా ఈ పోలీస్ స్వర్గం రోజుని చక్కగా నెల్లాళ్ళు కూడా ఇలాగే పూజలు చేసి పాడ్యమి రోజు ఇటువంటి రోజుని బ్రాహ్మణుడికి తన గోత్రామములతో ఆ యొక్క దీపాలు వదిలిపెట్టి బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి స్వయంపాగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాడు మోక్షం పొందుతారో వాడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల సౌభాగ్యాలు, వివాహము, గృహయోగం పొందుతారని చెప్పి స్కాంద పురాణంలో గోదావరిస్తే చెప్పబడింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం రంగాపురంలో వెలువలపల్లి శివశర్మ ఆధ్వర్యంలో నెల రోజులుగా మహామృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ఎమ్మెల్యేలు అందరూ మంచిగా పాలన చేస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ చేపట్టిన హోమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అనురాధ దంపతులు పాల్గొన్నారు. 19 ఏళ్లుగా మహామృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పురోహితుడు శివశర్మ తెలిపారు. కోనసీమ జిల్లా రంగాపురం గ్రామం. ఈ గ్రామం స్వతంత్ర సమర యోధుల గ్రామం. ఈ గ్రామం చాలామంది స్వతంత్ర సమర యోధులు ఈ గ్రామంలో ఉండేవారు. ఆ రోజు స్వతంత్ర సమర నుండి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు. ఆ గ్రామంలో మరి రామేశ్వరుడు, రాజరాజేశ్వరి టెంపుల్, ఇక్కడ ఈ టెంపుల్ ఉంది, పురాతనమైన టెంపుల్. ఆ టెంపుల్లో గత 19 సంవత్సరాలుగా పాశుపత రుద్రాభిషేకం ఆ పూజ ఇక్కడ పండితులు వాళ్ళ తాత ఇక్కడే ఈ పూజని అంటే ఆయనే తయారు చేసుకున్నాడు, ఆయనే నేర్పాడు. ఆ పూజ పాశుపత రుద్రాభిషేకం అని ఆ పూజని 19 సంవత్సరాలుగా మరి చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ గ్రామంలో. 19 సంవత్సరాలు కూడా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ మా మిత్రులు
ఇక్కడ వర్మ కానీ ఉదయబాబు గారి ఇద్దరు కూడా మా మిత్రులు ఇద్దరు కూడా ఇప్పుడు గత 40 సంవత్సరాలుగా ఉన్నారు. పెద్ద పూజ అని చెప్పడం జరిగింది. ఇక్కడ రావడం నేను మొదటిసారి రావడం, వచ్చిన కాడ నుంచి కంటిన్యూ చేశాను. ఇప్పుడు వరకు కంటిన్యూ చేశాను. ఇంకా ఆ పూజ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇలాగ లోక కళ్యాణం కోసం మంచి పూజ, గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ అభివృద్ధి చెందాలి. ఒక మంచి పూజని మరి గ్రామస్తులు ఆదరించి మరి పూజ చేయాలని పూజ అడుగుగా జరుగుతూ ఉంటుంది, అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. దాన్ని చేసేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు కనుక ఈ పూజని ఎంకరేజ్ చేసి బాగా చేయడం వలన అంతా బాగుంటుందని చెప్పి నమ్మకం మాకు ఉంది కనుక చేయండి. పరమ పవిత్రమైనటువంటి కోనసీమ ప్రాంతంలో రంగాపురం క్షేత్రంలో ఏం చేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామేశ్వర స్వామి వారి యొక్క దివ్యచరణ సన్నిధానంలో కార్తీక మాస అమావాస్య ముగింపు మహాపర్వదిన పుణ్యకాలం ముగింపు సందర్భంగా ఈ రోజున ఇక్కడ చిరంజీవి వెలవలపల్లి వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క ఆధ్వర్యంలో ఇతర వేదాగమ పండితుల యొక్క సమక్షంలో 19వ సంవత్సర వార్షిక శుక్రుత మహామృత్యుంజయ పాశుపత అభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఇది 19వ సంవత్సరం ఈ పాశుపత దీక్షని పుచ్చుకుని లోక కళ్యాణార్థం విశ్వశ్రేయస్సు కోసం సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఈ మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమం జప తర్పణ అభిషేక అర్చన పారాయణ హోమాలతో పరిపూర్ణం చేస్తున్నటువంటి శుభతరుణం. ఇట్లాంటి శివభక్తి శివార్చన శివదీక్షాగ్రగణ్యుల యొక్క సమూహంతో నిత్యం శివనామస్మరణతో ఈ యొక్క పాశుపత సుకృత మహామృత్యుంజయ అభిషేకం మహాపూర్ణాహుతి కొద్ది క్షణాల్లో జరుగుతుంది. మాన్యశ్రీ గౌరవనీయులు పెద్దాపురం శాసనసభ్యులు మహారాజశ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారి దంపతులు ఈ 19 సంవత్సరాల నుంచి కూడా యజమాన దంపతులుగా ప్రకాశిస్తూ ఇక్కడ పీటల మీద కూర్చుండి లోక కళ్యాణార్థం కోసం చక్కగా మన ధర్మం కోసం ఈ విశ్వశ్రాంతి కోసం ఈ కోనసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క సుకృత మహామృత్యుంజయ పాశుపత దీక్షాభిషేకాన్ని విశేషమైనటువంటి వేర ఆగమ జ్ఞానం కలిగిన పండితుల చేత ఇక్కడ నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథస్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపై నిలిపారు. మహిళలు పూజలు నిర్వహించి దీపాలను కోనేరులో వదిలారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జనతాదళ్ అధినేత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 10వ ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. నితీష్ కుమార్ తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమి ఏకంగా 202 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందగా జేడీయూ 85 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన కొత్త మంత్రివర్గంలో బీజేపీ నుంచి 14 మందికి, జేడీయూ నుంచి 9 మందికి చోటు దక్కింది. नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा
मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब से ये सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक और निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। धन्यवाद। बधाई। बिहार के यशस्वी और विकास पुरुष माननीय मुख्यमंत्री बिहार श्री नीतीश कुमार जी और अन्य माननीय अतिथिगणों का हम जोरदार तालियों के साथ अभिनंदन करते हैं, स्वागत करते हैं। और ये आज बिहार ने एक बार फिर से इतिहास रचा है और ये सिग्नेचर स्टाइल बिहार के लोग माननीय प्रधानमंत्री जी के साथ गमछा लहराकर ये बिहारी पना का एक अपना अंदाज, अपना आगाज और माननीय प्रधानमंत्री जी ने इसे एक नया मुकाम दिया है। बहुत आभार माननीय प्रधानमंत्री महोदय, बहुत आभार। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, గురుకుల పాఠశాలను సందర్శించిన నారా భువనేశ్వరి. విజన్తో ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చని సూచన. హైదరాబాద్ పర్యటనలో జగన్ కు వచ్చిన ప్రజాదరణతో కూటమి నేతల్లో కడుపుమంట మొదలైంది. వైసీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ రావు ఎద్దేవా. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. బీహార్ ముఖ్యమంత్రిగా 10వసారి ప్రమాణ స్వీకారం చేసిన జనతాదళ్ అధినేత నితీష్ కుమార్. హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.